నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ప్రత్యేకంగా హైదరాబాద్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ఏంటి రాజకీయాలు నిజంగానే సాఫీగా సాగుతున్నాయా? ఎట్లా ఉన్నాయి మేడ్చల్లో? ప్రత్యేకంగా చూసుకుంటే మేడ్చల్ జిల్లా రాజకీయాలు మనం మాట్లాడదాం. వీటన్నిటిపైన మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న బాగున్నారన్న? యా, అంత బాగుంది. ఇట్లా నడుస్తుంది మేడ్చల్ జిల్లా రాజకీయాలు అంటే ఏం చెప్తారు? ఓకే, మేడ్చల్ గురించి కానీ మన రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన చాలా అద్భుతంగా జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు తీసుకున్నటువంటి పథకాలు కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో అధికారం చేపట్టగానే వారు ఏంటంటే మహిళలకు ఒక పెద్ద పీట వేయడం జరిగింది. అందులో ఉచిత బస్సు ప్రయాణము అదొకటి, మళ్ళీ ఇంకొకటి ఇంకా ఏంటంటే గృహలక్ష్మి ఒకటి, ఫ్రీ గ్యాస్ ఇవ్వడము, మళ్ళీ ఇంకొకటి ఫ్రీ కరెంట్ ఇవ్వడము, ఇంకా ఏంటిదంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈ మధ్య మొన్న ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ఇంకో రైతుల గురించి ఏంటంటే 2 లక్షల. మేడ్చల్లో అక్కడ జరిగే రాజకీయాలు చూస్తుంటే ఎక్కువ మల్లారెడ్డి పేరు వినిపిస్తుంటారు. మల్లారెడ్డి ఎట్టుంది ఇప్పుడు ప్రస్తుతం మీకు సంబంధించిన ఎమ్మెల్యే? సో ఏ విధంగా నడుస్తుంది అంటారు అక్కడ? మల్లారెడ్డి గారు అంటే ప్రస్తుతానికైతే ఎక్కడ మనకు చురుకుగా ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా భయపెట్టారా? అలాంటివి ఏం లేవు అండి. కాంగ్రెస్ పార్టీ అంత ప్రజాస్వామ్యంతో నడిచే పార్టీ, ఎవరిని ఎక్కడ కూడా భయపెట్టే అలాంటి స్కోప్ ఉండదు. ఎందుకంటే మీరు చూస్తుంటారు కదా, ఇంతకుముందుకు గత ప్రభుత్వాల్లో ఏదైనా మాట్లాడడానికి స్వేచ్ఛగా అనేది ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే మనకు ఎట్లా ఉందని అంటే ఒక స్వేచ్ఛ వచ్చినట్టు అనమాట. అంటే స్వతంత్రంగా మనం ఏదైనా కూడా మాట్లాడవచ్చు, ఏ వ్యక్తి గురించి అయినా మాట్లాడవచ్చు, ఎలాంటి అభిప్రాయాలు లేవు. ఈవెన్ మల్లారెడ్డి గారు అయినా కానీ ఏ ఇతర పార్టీలు అయినా కానీ స్వేచ్ఛగా మాట్లాడడానికి ఒక హక్కు ఇచ్చింది. ఇప్పుడు అంతకుముందు లేకుండా, అంతకుముందుకు నిర్బంధంలో ఉండే, ఏదైనా మాట్లాడితే వాళ్ళని అరెస్టులు చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటుండే. ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా ఇది, ప్రజలకు ఎలా కావాలి ఏం కావాలి అనేది దిశలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ వాళ్ళు చాలా ఆలోచించి అన్ని విధాలుగా ప్రజలకు ఏం కావాలనేది, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతున్నది అలాంటి వాళ్ళకు కావాల్సిన పథకాలు డెసిషన్స్ తీసుకొని ఆ విధంగా ఇప్పుడు మన రాష్ట్రం కూడా మంచిగా ముందుగా అభివృద్ధిలో జరుగుతున్నది. సుధాకర్ గారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టి పెరిగింది ప్రతాప్ సింగారం గ్రామము, గట్కేసార్ మండలు. ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే మేడ్చల్ సుధీర్ రెడ్డి గారు కూడా వారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. వారు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిది ఆ సార్ వారిది మరి నాది కూడా సేమ్ ఒకటే గ్రామము. చిన్నప్పటి నుంచి సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ నేతృత్వంలో కూడా మేము చిన్నప్పటి నుంచి అతనితో కలిసి పనిచేయడం జరిగింది. సో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు, లేకుంటే కావాలని అక్కడ సుధీర్ రెడ్డి గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చిలా? అంటే ఒకటి మన అంబేద్కర్ గారి ఒక మెయిన్ స్ఫూర్తి అనమాట. ఎందుకంటే మనము మెయిన్ రాజకీయాలకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏమవుతుందని అంటే అందరూ ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం అంటే వాళ్ళ కులస్తులు వాళ్ళే రాజకీయంలో చేపట్టడం జరుగుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్న సమయంలో ఏమనిపిస్తుంది అంటే రాజకీయాలు అంటే మన బడుగు బలహీన వర్గాల కాకుండా ఓన్లీ పెద్దవాళ్ళ పై స్థాయి వాళ్ళకేమో అనుకున్నాం. కానీ కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఓకే ఇది కాదు, మనం అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని మనము మెయిన్ రాజకీయాల్లో రావాలి, మనం ఎంతనో మన వాటా కూడా అంత ఉండాలని చెప్పేసి దాని గురించి కూడా మనం పొట్లాడుతున్నాం కదా. అందుకనే మన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గారు, మన కాబోయే ప్రధాని గారు వారి యొక్క తీసుకున్నటువంటి ఇప్పుడు కులగణన కూడా మన తెలంగాణలో జరిగింది కదా. అది మన దాన్ని చూసి బీజేపీ వాళ్ళకు దాన్ని ఒక ప్రొఫార్మాగా తీసుకున్నారు అనమాట. దట్ ఈస్ ద టెంప్లెట్ అనమాట. సో మనం ఎంతనో వాళ్ళకి అన్ని సీట్లు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు సార్ గారు. సో దాన్నే వేరే పార్టీలు కూడా వాటిని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఒక మంచి అంటే ఇప్పుడు మనం మేడ్చల్లో మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఇట్లా మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది? ఎప్పుడు మిమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు? నేను ఏంటంటే
ఒక 2000 సంవత్సరం నుంచే నేను విద్యార్థి దశలో నుంచే నేను ఎన్ఎస్ఐ నుంచి ఎన్ఎస్ఐ నుంచి కాదు, నేను గ్రామ స్థాయిలో నుంచి అప్పుడు మండల్ లెవెల్లో కానీ ఇలా ప్యాసివ్గా అనుకుంటూ వచ్చినాను. మళ్ళీ ఈ 2005 తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నుంచి అప్పటి నుంచి చురుకుగా పాల్గొనడం, అప్పటి నుంచి రాజకీయంలో అప్పటి నుంచి స్టూడెంట్ యూనియన్లో గ్రామ స్థాయి లెవెల్లో, మండల్ లెవెల్లో, మళ్ళీ డిస్టిక్ లెవెల్లో కూడా అందరినీ మమేకం చేసుకుంటూ కాంగ్రెస్ యొక్క పార్టీ కార్యకర్తలని వాళ్ళందరినీ ప్రోత్సాహం చేసుకుంటూ ఇలా ముందుకు సో ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది అసలు? ఎందుకంటే జిల్లా అధ్యక్షులు అంటే చిన్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒక జిల్లాకు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే ఆ జిల్లాలో ఏం జరగాలన్న పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సో సుధాకర్ గారే ముందుండి నడిపించాల్సి వస్తుంది. సో ఏంటి, ఎందుకు మిమ్మల్ని ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అక్కడ? ముందుగా అంటే ఇప్పుడు నేను విదేశాల్లో కూడా వెళ్ళాను, అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయో అక్కడ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. ఇక్కడ కూడా మన బడుగు బలహీన వర్గాల వాళ్ళు పై స్థాయికి రావాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఏందనేది ఇవన్నీ కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసే అంత లెవెల్లో నేను పరిశీలించి మన అందరికి ఇప్పుడు ఏంటంటే నేను ఒక నిరుపేద కుటుంబంలో చిన్నప్పటి నుంచి ఓకే. సో నాకు ఆ బాధక సాధకాలు అవన్నీ కూడా తెలుసు. సో అందరు ప్రజలు కూడా ఏకమై అంటే నాకు ఒకటి ఓన్లీ ఏంటంటే ధనిక కుటుంబం నుంచి అని కాకుండా మన గుడిసెలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు అన్ని వాళ్ళ పేదవాళ్ళ యొక్క కష్టాలు అవన్నీ తెలుసు. వాళ్ళందరినీ మమేకం చేసుకుంటూ పార్టీకి ఒక పదవిలోకి వచ్చే విధంగా. ఇప్పుడు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆర్థిక పరిస్థితి అంటే ఎట్లా సంపాదన వస్తుంది ఏంటి? ఓకే, ప్రస్తుతానికి నేనైతే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. సో అంతకుముందుకు గతంలో అయితే మా ఫాదర్ వీళ్ళంతా జిహెచ్ఎంసీలో జాబ్ చేసేవాడు. మా ఫాదర్ చనిపోయాడు. దాని తర్వాతకి నేను బీటెక్ చేసుకున్న తర్వాతకి నేను బయట వెళ్ళాను. బయట ఒక 5 years చేశాను స్వీడన్లో. దాని తర్వాతకి ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాతకి పార్టీలో చురుకుగా పాల్గొంటున్నాను. గతంలో నుంచి మళ్ళీ కంటిన్యూ చేశారు, గ్యాప్ ఇచ్చింది. అవును. సో ఏంటి, అధికారంలోకి 9.5 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఆ పాలన ఎట్లుండే గతంలో? ఆ పార్టీ ఇంతకు ముందుకు మనం మొదటనే చెప్పాను కదా నేను, పార్టీ అనేది కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్నారు. మన సోనియా గాంధీ గారు, గౌరవ సోనియా గాంధీ మేడం గారు వాళ్ళు మన తెలంగాణ ఇచ్చిండ్రు, అందరు పోరాటం చేసారు. వారి యొక్క పోరాట ఫలితంగానే సోనియా గాంధీ గారు గుర్తించి మనకు తెలంగాణ అనేది ఇచ్చారు. సో కాకపోతే ఈ గత ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతామని చెప్పేసి ఇక వాళ్ళు తెలంగాణని పూర్తిగా గతంలో నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ముంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పదే పదే దాన్ని వాదిస్తూ వస్తుంది. సో దీనికి ఎట్లా చూస్తారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ముంచిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఎక్కడ చూసినా దాన్నే ప్రస్తావిస్తున్నారు. ఓకే, అదంతా పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే చాలామంది కూడా ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రతి కార్యకర్త, ప్రతి పెద్ద పేరున్న నాయకులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు తెలంగాణకి. అంటే అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారే కదా, ఇంకా మరి సపోర్ట్ చేయలేదని ఎట్లా అంటారు? అది కేవలం అది దాదాపు 1300 మంది అమరవీరులు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ ఎందుకు ఇచ్చిన, అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు, విద్యార్థి అమరవీరులు చనిపోకముందు అన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు ఏదైనా కానీ కలిసి ఉంటే కొంచెం, ఇప్పుడు మనకు రెవెన్యూ అనేది స్టేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంటారు స్టేట్లో. సో ఆ విధంగా వాళ్ళు ప్రయత్నించారనమాట. కాకపోతే ఇక్కడ వ్యత్యాసాలు చాలా పై స్థాయిలో ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఆంధ్రాకు తెలంగాణకు భాష విషయంలోనే యాసను పట్టుకొని వాళ్ళు హేళన చేసేవాళ్ళు. ఇంకొకటి చిత్రాలు ఉంటాయి కదా మన ఫిలిమ్స్లో, వాటిలో కూడా మన తెలంగాణ వాళ్ళని ఏమంటారు, వాళ్ళని హ్యూమిలేట్ చేయడము, ఈ విధంగా ఇలాంటివి చేయడం, మళ్ళీ భాషా విధంగా కానీ మళ్ళీ మనకి ఏమి చేత కాదని చెప్పడం, ఇలాంటివి అన్నీ. అట్లా కాకుండా మనకు చాలామంది ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు, మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇవాళ కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు, పురుషోత్తం సార్ గారు ఉన్నారు, ఇటుకల పురుషోత్తం సార్, చాలామంది ఎంతోమంది తెలంగాణలో మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కానీ వీళ్ళందరూ ఎవరు లేరన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించి మన తెలంగాణ అంటే ఏదో ఎవరు మనకు
ఏదైనా చేత కాదు అనే విధంగా వాళ్ళు చిత్రీకరించారు, కానీ అవన్నీ ఫాల్స్. ఇప్పుడు ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా పరిపాలించుకుంటున్నాం కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శిస్తుంది తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి, నిజంగా తెలంగాణ రావడానికి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కృషి చేయాలని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో వాళ్ళకి సమాధానం ఏంటి? ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఉన్నది తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి సార్ గారు అప్పుడు ఉండే. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఎమ్మెల్యే స్థాయిలో అప్పుడు ఉండే వారు కూడా లోపటి నుంచి అందరూ అనుకుంటారు, కానీ లోపటి నుంచి బయటికి పార్టీ యొక్క స్టాండ్ ప్రకారము వాళ్ళు కూడా చాలా పోరాటం చేశారు. ఇంకా మనకి చంద్రబాబు నాయుడు గారే మద్దతు ఇచ్చారు కదా. సో ఇవన్నీ ఎలా మద్దతు ఇచ్చారు? ఈ రేవంత్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళ ఎంబడి ఉండి మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందనే చెప్పేసి ఎంబడి పడితేనే అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకి మద్దతు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఆషామాషి వ్యవహారం కాదు కదా. వాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీ తెలంగాణకు మద్దతు ఇవ్వడం అనేది అదంతా కూడా అప్పుడు కృషి చేసింది రేవంత్ రెడ్డి సార్ గారు వీళ్ళందరూ. అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు అవుతుంది. నిజంగా అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని? మీరు ముందే ఊహించారా లేకుంటే ఆల్ ఆఫ్ సడనా? ఇదంతా ముందే ఊహించడం చాలా మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది కదా. మనకు 2019 ఎలక్షన్స్లోనే అప్పుడే కాంగ్రెస్ వచ్చేది. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంచెము పార్టీ పగ్గాలు చేపట్టి అప్పుడే కొన్ని రోజులు అయింది కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు కొంచెం హోల్డ్ లేకుండా అయిపోయింది. కాకపోతే అప్పటి నుంచి ఇంకా స్టాండ్ వేసుకుంటూ జరిగిన మోసాలు, గత ప్రభుత్వం చేసిన మోసాలు ఏంటివి, దాంట్లో ఉన్న వాళ్ళు చెప్పింది ఒకటి వాళ్ళు చేయడం ఒకటి. ఓకే, బయటికి ప్రజాస్వామ్యం అని చెప్పడం, లోపల ఏంటంటే అంత నిర్బంధం. ఓకే, మీరు కనుక చూస్తే ఎంతోమంది జర్నలిస్టులను వీళ్ళందరినీ కూడా లోపల వేయడం జరిగింది. ఓకే, ఒక లిబర్టీ ఆఫ్ స్పీచ్ అనేది లేకుండా అయిపోయింది కదా. సో ఇలాంటివన్నీ జరిగినాయి. మీరేమో గతంలో 2018లో అధికారంలోకి వచ్చేదని మీరు అంటారు, కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి రానికి 6 గ్యారెంటీలే ప్రధాన కారణమైనవి ఇక్కడ. కానీ 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదని చెప్పేసి అటు బీజేపీ బీఆర్ఎస్ పదే పదే విమర్శిస్తూ వస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు? బహుశా వాళ్ళు ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయకపోవడం కావచ్చు, అది ఒక ఇష్యూ. ఎందుకంటే 6 గ్యారెంటీలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజులనే దాన్ని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. 100 రోజుల్లోనే అవి అమలు పరిచి దాన్ని మన 100 రోజుల్లో కూడా దాని యొక్క సెలబ్రేషన్స్ అనేవి కూడా జరిగినాయి. అవుతున్నాయి. నిజంగా తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. ఒక ఉత్సవాలు తప్ప ఇంకేం కాలేదని చెప్పేసి ఎవరు చూసినా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అవుతున్నది కదా, ఉచిత బస్సు అది మాఫీ అవుతున్నాయి కదా, ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్లు ఓకే 200 యూనిట్స్లో కాల్చుకునే వాళ్ళకి ఫ్రీ వస్తున్నది. కావాలంటే మీ గ్రౌండ్ లెవెల్లో పోయి రిపోర్ట్ తీసుకుంటే తెలుస్తుంది. వాళ్ళు ఏదో చెప్పాలంటే మాటకు అదే విధంగా చెప్తారు, కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మద్దతు ఉన్నది. తిరుగుతులా మేడ్చల్లో ఓటేసిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ మీరు వెళ్తున్నా ఒక అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా? వెళ్తున్నామండి. సో ఎట్లుంది అక్కడ పబ్లిక్ పల్స్ ఎట్లుంది? పబ్లిక్ చెప్తున్నాం కదా, పబ్లిక్ మొత్తము అందరు కూడా ఇప్పుడు చాలా బాగున్నది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలా ఇప్పుడు మనకి గత ప్రభుత్వంలో ఏంటి అంటే మనం ఏమైనా పనులు చేసుకోవడానికి కూడా వీలు కాకపోతుండే అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇంకొకటి మన సీఎం గారు మన ప్రజలకి ఏ ఒక్క ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజా దర్బార్ అని చెప్పేసి మన ఇక్కడ మన అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్లో గతంలో ఉండేది కదా, దాంట్లో పెట్టడం జరిగింది. ప్రజా దర్బార్ వల్ల మన అప్లికేషన్స్ అన్నీ ప్రతి ఒక్కరు కూడా ఏదంటే ఏ చిన్న సమస్య ఉన్నా కానీ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి కొంతమంది వాళ్ళకు హాస్పిటల్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తున్నారు. అర్జీ పెట్టుకోవడం అంటే అప్లికేషన్ పెట్టుకోవడము అంటే జరుగుతున్నాయి. ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్స్ కానీ ఖచ్చితంగా జరుగుతున్నాయండి. అంతకుముందుకు ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో అసలు మన అప్లికేషన్ మనం చెప్దాం అనుకుంటే వినేవాడే లేరు కదా. అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే, వాళ్ళకు కూడా అసలు ఎంట్రన్స్ మంత్రులకే వాళ్ళకి ఎంట్రన్స్ లేకపోతుండే, అపాయింట్మెంట్ లేకపోతుండే. ఇప్పుడు కామన్ పీపుల్ ప్రతి ఒక్కరికి, అందుకనే కదా ఇది ప్రభుత్వం అనేది పిలిచేది. ఇప్పుడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని కొమ్ములాటలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కొట్టుకుంటున్నారని కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు?
అదంతా అవాస్తవం అంట, గోబెల్స్ ప్రచారం. గోబెల్స్ ఏంటంటే అబద్ధాన్ని ఒక 10 సార్లు చెప్పేసి అది నిజం అయిపోతుందనే ధోరణిలో వీళ్ళందరూ గతంలో గత ప్రభుత్వం ఉన్న వీళ్ళందరూ కూడా ఇవే కదా, అసత్య ప్రచారం చేయడము. ఒక 10 సార్లు చేస్తే అది నిజంగా అబద్ధం కాస్త నిజమైన అనుకుంటారు అనమాట. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే పదే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ 16 నెలల్లో ఫెయిల్యూర్ ప్రభుత్వంగా నిలిచిపోయింది అని చెప్పేసి వాళ్ళకు మాట్లాడడానికి ఏ టాపిక్ లేదు. పదే విధంగా అసత్య ప్రచారాలు చేయడము. ఇప్పుడు కనుక చూసుకుంటే 16 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని స్టెప్స్ తీసుకున్నారండి? మెట్రో రైల్వే అంత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఫేజ్ 1 ఫేజ్ 2, ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 ఎక్స్టెండ్ చేశారు. ఇంకొకటి మన ఫ్యూచర్ సిటీ అది చేశారు. మళ్ళీ ఇంకోటి మూసీ నది ప్రక్షాళన కోసం అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అది చేపట్టారు. దానివల్ల ఏంటంటే ఇరుపక్కల ఉన్న మూసీ నది అటు ఇటు గ్రామాలు కానీ సిటీస్ కానీ ఇవన్నీ కూడా గౌరేలు వరకు ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయిపోయి ఒక సియోల్ నది ఉంది కదా మన సౌత్ కొరియాలో, అక్కడ చూసారు కదా. సో ఆ విధంగా అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇంకొకటి ఈ మధ్య ఇప్పుడు మన హైదరాబాద్ అనే ఈ క్యాపిటల్, తెలంగాణ హైదరాబాద్ అని మీరేమో సుందరీకరణ పేరుతో హైదరాబాద్ని ముద్దుగా చేస్తా అంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, హైడ్రా పేరుతో పూర్తిగా హైదరాబాద్ని కొల్లగొట్టేస్తుంది, రియల్ ఎస్టేట్ని నాశనం చేసిందని చెప్పేసి పదే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో దీన్ని ఎట్లా చేస్తారు? రియల్ ఎస్టేట్కి కారణము ఇది కాదండి. రియల్ ఎస్టేట్కి హైడ్రా అనే కారణం అని చాలా తప్పు. అది రియల్ ఎస్టేట్కి కారణం ఏంటి అని అంటే, చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నప్పుడు హైప్ చేసి ఇంకా ఎక్కడికో పోతుంది అనేది అప్పుడు ఎక్కువ ఎలివేట్ చేసి ప్రైజెస్ అన్నీ ఓవర్ రేటెడ్ అయిపోయినాయి. సో అవి తగ్గాలంటే కొన్ని రోజులు అది మళ్ళీ జనాల దగ్గర కూడా వాళ్ళు కూడా జమ చేసుకోవాలి కదా, సేవింగ్స్ చేసుకున్నప్పుడు అప్పుడే అవుతుంది. అదొకటి. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది వస్తున్నది. ఓకే, అదొకటి. స్టాక్ మార్కెట్ కుప్పకూలడము ఇలాంటివన్నీ కూడా మనకు అంతకుముందుకు ఈ కరోనా ఇవన్నీ కూడా రావడం జరిగింది. అక్కడ నుంచి ఆ రికవరీ అయిపోయి ఇప్పుడు ప్రజలు కూడా చేసుకుంటారు. ఈ మధ్యలో ఎలక్షన్స్ ఇవన్నీ రావడం కూడా అదొకటి ఇబ్బంది జరిగింది. ఇప్పుడు హైడ్రా ఏ విధంగా ప్రజలపైన ప్రభావం చూపెడుతుందంటారు? హైడ్రా అనేది ఒక మంచి శుభ పరిణామము. అది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్టెప్ ఏంటిదని అంటే, ఎక్కడైతే ఇల్లీగల్ కబ్జాలు ఒక సామాన్య జనం వాళ్ళ యొక్క జాగా ఎక్కడైనా కబ్జా అవుతుందంటే జస్ట్ ఒక సింగిల్ కాల్ చేస్తే ఓకే వాళ్ళు వచ్చి వాళ్ళ నుంచి కబ్జాదారుల నుంచి విముక్తి పొందే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు అది ఒక భరోసా ఇస్తున్నది. ఓకే, ఇంకా కాకపోతే కొంతమందికి ఎవరైతే అక్రమంగా వాళ్ళు వారి యొక్క జాగాలు, ప్రభుత్వ జాగాలు కానీ ఇవైతే కబ్జా చేసుకుని దానిపైన కట్టుకున్నారో వాళ్ళకే ఈ ఏడుపు అనేది ఉన్నది. సో సామాన్య ప్రజలకైతే ఏమన్నా ఉంటే ఇప్పుడు మూసీ నది పోంటి అక్కడ కొన్ని తీసారనమాట. ఏంటంటే డెవలప్మెంట్ కోసం అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని పోయి మంచి డబుల్ బెడ్రూమ్లో ఇచ్చారు కదా. ఏ ఒక్కరిని కూడా ఎక్కడ ఎవరిని కష్టాలు పాలైతే చేయలేదు. కాకపోతే ప్రతిపక్షాలు దాన్ని ఎక్కువ చేస్తున్నాయి అన్నమాట. ఫైనల్గా ఒక్క మాటలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు తీసుకొని వచ్చారు. ఓకే, ఇంకా ఇంద్రమ్మ పథకాలు కానీ, లేకపోతే మన రైతు బంధు కానీ, రైతుకి రుణమాఫీ కానీ 2 లక్షలు ఇవి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఒకటి తీసుకురావడం, ఇవన్నీ ఫ్యూచర్ సిటీవి చాలా. ఇంకొకటి సామాన్య ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా చాలా అభివృద్ధి మళ్ళీ పథకాలు తీసుకొని వచ్చి అట్టడుగున ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ఇంకోటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ ప్రతి ఒక్క కులానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా బలోపేతం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి కులగణన అది కూడా తీసుకొని వచ్చారు. దాని ప్రకారము కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లలో కూడా అది దాని ప్రభావం అనేది ఉంటుంది. దాని నుంచి మంచి ఫలితాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి తొందరగా. సో దాంట్లో మీరేమన్నా ఆశిస్తున్నా, ఏదైనా పదవి కోసం దేనికోసం ట్రై చేస్తున్నారు? నేను నిరంతరం ప్రజల మనిషిని, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసమే ఎప్పుడు తోడ్పడేవాడిని. సో నా కష్టాన్ని చూసి పార్టీ గుర్తించి నాకు తగిన ఒక పదవి ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. అంతే. రైట్, థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని మా ఛానల్కి ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.